వేడి వేడి అన్నంలో కాస్త కొబ్బరి కారం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటుంటే వేరే కూరలేవి ముట్టుకోకుండా మొత్తం కొబ్బరి కారంతోనే అన్నమంతా కడుపు నిండా తినేస్తారండి. అంత టేస్టీగా ఉండే ఈ కొబ్బరి కారాన్ని మనము ఇడ్లీ, దోశ, ఉప్మా అంతేకాదండి, ఫ్రైస్ అయిన వంకాయ కానీ, దొండకాయ, బెండకాయ, కాకరకాయ, ఆలుగడ్డల్లోకి ఈ పొడి వేస్తే ఫ్రైకి మంచి రుచి వస్తుంది. లంచ్ బాక్స్లో కూడా ఇది ఎంతో కమ్మగా ఉంటుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ కొబ్బరి కారాన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనకి 15 రోజులు 20 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. మొదట ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 చెంచాల ఆయిల్ వేసుకొని 10 నుంచి 15 ఎండుమిర్చిని తీసుకొని వాటిని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. అలా వేగుతున్న వాటిల్లో 1 చెంచా నువ్వులను కూడా వేసుకొని కాస్త కలుపుకొని 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు వాటిని చల్లారనివ్వాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనము ఒక చిన్న కొబ్బరి చిప్ప తీసుకున్నానండి నేను. నల్లపొడి కొబ్బరి అయితే మంచి రుచి వస్తుందండి. కారం, పుట్నాలు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి, పుట్నాలు 2 సమానంగా తీసుకున్నానండి నేను. వేయించుకున్న ఎండుమిరపకాయల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అందులో పుట్నాలను కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నప్పుడు కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కమ్మనైన కొబ్బరి కారం మనకి రెడీ అయినట్టే. ఇది ఎయిర్ టైట్ జార్లోకి తీసుకొని నిల్వ పెట్టుకుంటే ఒక 20 రోజుల వరకు, బయట ఫ్రిడ్జ్లో అయితే 1 నెల వరకు నిల్వ ఉంటుంది.